నేను అందుబాటులో లేను కాబట్టి దీని గురించి చర్చ జరగలేదు. ఒక్కసారి చూడండి, ఇక్కడ మన రైతులు ఏమడిగిరో చూడండి. ఈయన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఆయనను దొరకబట్టుకొని రైతులు బ్రహ్మాండంగా అడిగారు, కరెక్ట్గా అడిగారు. ఇట్లా ఎక్కడికక్కడ అడిగితే వాళ్ళకి సిగ్గొస్తుందేమో, ఎట్లా వాళ్ళు సరిగ్గా చేస్తలేరు కదా. రైతు బంద్ ఏమైంది, రుణమాఫీ ఏమైంది, మీరు ఇచ్చిన పథకాలన్నీ ఏమైనాయి అని డైరెక్ట్గా రైతులు మరి మాఫీ కాకపోయా, అట్లే రైతు భరోసా కూడా రాకపోయాని డైరెక్ట్గా అడిగితే ఆయన ఎన్ని ఎకరాలు నన్ను అడుగుతూ ఉన్నాడు. ఎన్నడన్నా గిట్లా గీ అవసరం పడిందా మనకు? ఎన్నడన్నా గీ పరిస్థితి వచ్చిందా? రైతు బంధుని అడుక్కున్నావా? ఎన్నడన్నా అడుకునే పరిస్థితి ఉండేనా? వీళ్ళు ఎడికి తీసుకొచ్చి పెట్టిరు చూసిరా. కానీ ఇట్లా అడుగుడు కూడా బరాబరే. ఇట్లా అడగకపోతే వీళ్ళకు సిగ్గుశరం ఉండదు. అడగకపోతే ఎవరు అడుగుతలేరు కదా అని చెప్పి ఎందుకు నీకు సిగ్గు లేదా నీకంటే నాకేం సిగ్గు నల్లగున్నా అన్నట్టు అయిపోతుంది. అట్లా ఉండొద్దంటే ఇట్లా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిని అడిగితేనే వాళ్ళకి తెలుస్తుంది. లేదా అడగకపోతే ఎవరేం అడుగుతలేరు కాబట్టి మేమేం చేయకుండా నడుస్తుంది. ఆయన డైరెక్ట్గా చెప్పిండు 6 గ్యారెంటీలు మేము చేయలేము అని. చెయ్యనప్పుడు మరి ఎందుకు చెప్పారు? అదే డైరెక్ట్ ఇంకా బూతులు తిడుతూ ఉన్నారు. ఇలా మనం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం. వాళ్ళ బాధను డైరెక్ట్గా చెప్పాలంటే ఇట్లా అన్నీ కూడా టూ అని అన్నీ వేసుకోవాలి. ఇక బీపులు మనం కూడా ఆ బీప్ సౌండ్లు వేసుకొని చెప్పాలి వీళ్ళకి. రైతులు ఏమంటారో మనకు యూట్యూబ్లో ఎక్కడ ఏ పబ్లిక్ టాక్లో చూసినా తెలిసిపోతూ ఉంది. కానీ వాళ్ళకి సిగ్గు వస్తలేదు. నాదేం పోయింది, నాకేం సిగ్గు, ఎట్లాగో ఇడిచిపెట్టినాం, ఇక ఏదో 3.5 ఏళ్ళు ఎలదీస్తే సరిపోతుంది. అది ఎట్టైనా మమ్మల్ని దించేటోడు లేడు, మమ్మల్ని కింద మీద పడేసేటోడు లేడు. ఉన్న కాడికి ఉన్నదంతా చదువుకొని మడత పెట్టుకొని అంతా దోసుకొని పీక్తే ఎవరిని సావు వాడు దావని చెప్పి ఇడిచిపెట్టిపోతూ ఉన్నారు. వీళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లని ఒకడు, 6 లక్షల కోట్లని ఒకడు. అసలు లెక్క తీయర్రా అంటేనేమో అసలు అకౌంట్స్ కమిటీ తీసినటువంటి లెక్కలు చెప్తేనేమో అది కాదంటారు. మరి ఇవన్నీ కాదన్నప్పుడు మరి అసెంబ్లీలోనే దాన్ని చర్చ పెడతారా అంటే పెట్టరు. మరి బరాబర్ ఎన్ని అప్పులు అయినాయి, ఎంత అప్పులు చేసారు, నిజంగానే కేసీఆర్ అంత ద్రోహం చేసిండా అనేది లెక్క చెప్పాలి కదా వీళ్ళు. మరి దానికి చర్చకు సిద్ధమా అంటే దానికి చర్చకు రారు. సరే ఇదంతా చేస్తే మరి మీరేం చేసిరా అంటే ఇలా 1.5 కోట్ల అప్పు చేసి పెట్టారు. మరి మీరేమన్నా ఉద్ధరించిరా, మీరేమన్నా కాపాడిరా అంటే మీతోని గిదే కాలేదు, మీతోని గీ మాత్రమే కాలేదు, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అప్పుడు చేతకాని దద్దమ్మలు అంటారు మిమ్మల్ని ప్రజలు. ఇలా డైరెక్ట్గా ఇంత చేతకాని చవటాలను అయితే ఎక్కడ చూడలేదు. వీళ్ళ మీద 420 కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి. మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచినందుకు ఇలా చీటింగ్ కేసు పెట్టాలి వీళ్ళందరి మీద. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే హామీలకి ఏమి అడ్డు అదుపు ఉండదా? ఏది పడితే అది చెప్పేస్తారా అంటే మనంటే ప్రజలను అంటారు. మళ్ళీ మేమేం చెప్తే అది నమ్ముతారా అని. మీరు అట్లా నమ్మబలికినప్పుడు మరి దానికి తగ్గట్టుగా ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలి, నిజాయితీ ఉండాలి. అది లేదు, ఇది లేదు. అంతా పాతోడు చేసినా ఖరాబ్ చేసిండు కాబట్టి పాతోని వల్లనే ఖరాబ్ అయింది, అందుకే మేము చేయలేకపోతున్నామని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ నెత్తి మీద ఎత్తేసుడు.